హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క కేంద్రం నుంచి ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త రైతులకైతే రావడం జరిగిందండి. సో వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నటువంటి ఈ రుణమాఫీకి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 9,00,00,000 మంది రైతులకు పైగా అర్హుల ఖాతాలలోకి మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ రోజున ఒక శుభవార్త అయితే అందించిందండి. సో వీటికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలియజేస్తాను. వీడియో స్కిప్ చేయొద్దండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి. ఎందుకంటే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ రుణమాఫీకి సంబంధించి 5 కొత్త రూల్స్‌ని అయితే ప్రవేశపెట్టింది. ఈ 5 రూల్స్‌లో ఎవరైతే ఎలిజిబిలిటీ సాధిస్తారో వారికి మాత్రమే ఈసారి ఈ యొక్క రుణమాఫీకి సంబంధించినటువంటి డబ్బులైతే ఖాతాలోకి రాబోతున్నాయి. సో మిగిలిన వారికి ఒక్క రూపాయి కూడా మీకు రానే రాదు. కాబట్టి ఈ 5 రూల్స్ అనేటివి మీరు ఖచ్చితంగా పాటించాలి. ఈ రూల్స్ ఏంటి? వీటికి సంబంధించినటువంటి నిధులు ఎప్పటి నుంచి మన ఖాతాలోకి రాబోతున్నాయో పూర్తి వివరాలు వీడియోలో తెలియచేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి. ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన గనక ట్యాప్ చేశారనుకోండి, ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు రీవెరిఫికేషన్ ప్రక్రియలు మరియు అర్హుల లిస్టులని అత్యంత పారదర్శకంగా అర్హులను గుర్తించే ప్రక్రియలో భాగంగా అనర్హులను తొలగించేందుకు ఎప్పటికప్పుడు కొత్త రూల్స్‌ని కూడా మనకు ఇంక్లూడ్ అయితే చేస్తూ ఉంటుంది. సో రేపులా ఎల్లుండే మనకు స్కీమ్ పడుతుందనుకోండి, డబ్బులు రిలీజ్ చేయాలనుకోండి, ఈ రోజు కూడా మనకు కొత్త రూల్ అయితే పెడుతుంది. ఈ కొత్త రూల్ వల్ల వెంటనే ఫిల్టర్ చేసేస్తుంది. సో నిన్నటి వరకు అర్హుల లిస్టులో పేరు కనిపించిన వాళ్ళు రేపు డబ్బులు పడకుండా ఆగిపోతారు. సో కాబట్టి ఈ యొక్క మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, రైతులకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు వీడియోస్ చేసి తెలియజేస్తాము. సో ఈ యొక్క ఛానల్‌ని మీరు ఫాలో అవ్వడం వల్ల మీకు ఏ చిన్న అప్డేట్ అయినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందు ఈజీగా మీరు జాగ్రత్త పడి డబ్బులనేది ఆగిపోకుండా, బ్రేక్ అవ్వకుండా ఛానల్ నుంచి మీరు తీసుకున్నటువంటి ఆ యొక్క ఇన్పుట్స్ ప్రకారం ఈజీగా మీరు డబ్బులైతే తీసుకోవచ్చు. సో కాబట్టి ఇక మనం వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక పూర్తి వివరాలు వీడియోలోకెళ్ళి చూస్తే ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మనకు గుడ్ న్యూస్ అయితే ప్రకటించిందండి. సో చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు రుణమాఫీకి సంబంధించి. కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి అప్డేట్స్ అనేది ఇంకా ఇవ్వలేదే, ఎప్పటి నుంచి ఇస్తారు, డబ్బులు అనేది మాకు ఎప్పుడు వస్తాయి అనేసి ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఎదురు చూపులకు కేంద్ర ప్రభుత్వం తెరదించుతూ శుభవార్త అందించింది. ఈ రోజున మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రులతో సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నట్లు మన యొక్క కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ముఖ్యంగా ఈ యొక్క సమీక్ష సమావేశంలో రుణమాఫీ ప్రస్తావన కూడా అయితే ఉండబోతుంది. ఎందుకనంటే రీసెంట్లీ జరిగినటువంటి కేంద్ర క్యాబినెట్లో జరిగినటువంటి మీటింగ్లో మనకు ₹1,00,000 వరకు రుణమాఫీ అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి మనకు నేరుగా నరేంద్ర మోదీ గారి దగ్గర ఆమోదం అయితే తీసుకున్నారు. ఎందుకనంటే ఈసారి మనకు వర్షపాతం అనేది చాలా లోటుగా ఉంటుంది. ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా ఉంటుంది, లేదా అతివృష్టి లేదా అనావృష్టి రెండిట్లో సంభవించే అవకాశం ఉంటుంది. అండ్ ఈ యొక్క రుణమాఫీ విషయంలో మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఒక మాట ఇచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా అది నెరవేరుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు దీనికి ఎగ్జాంపుల్‌గా చూస్తే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం. సో ఏడాదిలో ₹6,000 ఇస్తామని చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఖచ్చితంగా మనకు 2025 మార్చ్ టు 2026 మార్చ్ లోపలే మనకైతే ఈ యొక్క ఆర్థిక సంవత్సరం ఏదైతే ఉందో ఈ టైంలోనే మనకు డబ్బులైతే ఖాతాలోకైతే వేసేస్తుంది. సో సేమ్ అదే విధానాన్ని ఈసారి రుణమాఫీకి సంబంధించి కూడా మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టబోతుంది. ఈ రుణమాఫీ అనేది మనకు ముఖ్యంగా చూస్తే 2 కేటగిరీలుగా అయితే చేయబోతున్నారు. సో ముఖ్యంగా ఎవరైతే జెన్యూన్‌గా అర్హత సాధించేటువంటి రైతులు ఉంటారో సో వారికి మాత్రమే డబ్బులు అయితే రాబోతున్నాయి. మిగిలిన వారికి ఒక్క రూపాయి కూడా రానే రాదు. సో ఎలాగంటే దీన్ని మనకు అర్హులను గుర్తించే ప్రక్రియ కానీ, సో అర్హులను మనకు ఏ విధంగా గుర్తిస్తారు, ముఖ్యంగా ఏ అంశాల ఆధారంగా మనకు అర్హులను ఎంపిక చేస్తారు, అనర్హులు ఏ విధంగా ఫిల్టర్ చేస్తారు అన్న విషయానికి మనం పూర్తిగా వచ్చినట్లయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా రైతులను గుర్తించేందుకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి మనం ఏవైతే వాడుతున్నామో, ఏ ఫ్యాక్టర్స్ అయితే వాడుతున్నామో అదే ఫ్యాక్టర్స్ ప్రకారంగా అర్హులను గుర్తిస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం మరీ ముఖ్యంగా చూస్తే మనకు ఇచ్చేటువంటి ఆ యొక్క అప్డేట్స్ ప్రకారంగా మనం ఎవరైతే ఎలిజిబుల్ లిస్ట్లో పేరుంటుందో సో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి. అయితే ఇందులో ఈ ₹1,00,000 అనేది మనకు ఒకే విడతలో కాకుండా 4 దఫాలుగా అయితే విడుదల చేస్తారు. అందులో తొలి విడత కింద మనకు
25,000 చొప్పున అయితే విడుదల చేస్తారండి. సో రెండో విడత కింద మరో 25,000, మూడో విడత కింద, నాలుగో విడత కింద కూడా సేమ్ అదే అమౌంట్స్ అయితే మనకు రైతులకు వస్తాయి. ఈ రైతులు ఎలాంటి వారికి వస్తాయంటే, ఎవరైతే రుణం అనేది తీసుకొని సకాలంలో తిరిగి చెల్లిస్తూ ఉంటారో వారికి ఇది బోనస్ కింద అయితే ఇవ్వబోతున్నట్లు ఒక హింట్ అయితే వచ్చింది. సో గతంలో అందరికీ ఇస్తారని చెప్పేసి చెప్పారు. కానీ అందరికీ కాదండి. ఎవరైతే జెన్యూన్‌గా ప్రతి సంవత్సరం కూడా రెన్యువల్స్ అనేది చేసుకుంటూ సకాలంలో వాళ్ళు ఎన్‌పీఎస్‌కి అయితే ఈ యొక్క ఖాతా అనేది ఎళ్ళకుండా ఉంటుందో, అంటే నాన్ పర్ఫార్మింగ్ అకౌంట్ కిందకైతే ఎన్‌పీఏ కిందకైతే ఎళ్ళకుండా ఉంటుందో, సో అటువంటి వారికి మాత్రమే ఈసారి ఈ రుణమాఫీ అయితే ఇస్తారనమాట. ఎందుకనంటే మన యొక్క కేంద్ర ప్రభుత్వం మరియు బ్యాంకర్స్ అనేది నష్టపోకుండా ఉండేందుకు ఈ విధానాన్ని అయితే ప్రవేశపెట్టబోతున్నారు. మరి ముఖ్యమైనటువంటి ఉద్దేశ్యం ఏమిటంటే, రాబోయేటువంటి ఎలక్షన్స్‌లో అత్యంత మెజారిటీతో అండ్ ఈజీగా బీజేపీ వైపు ప్రజలందరూ కూడా మొగ్గు చూపేందుకు ఇది ఒక పెద్ద పథకం అయితే అవుతుందనేసి. కాబట్టి ఇప్పటికే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా బీజేపీ పాలిత ప్రాంతాలలో ఉన్నటువంటి ఆ స్కీమ్‌ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 9 కోట్ల మంది రైతుల ఖాతాలలో కూడా డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే బీజేపీ పాలిత ప్రాంతాలలో కొన్ని చోట్ల 2,00,000 వరకు కూడా రుణమాఫీ అయితే చేస్తున్నారు. కానీ మనకు మాత్రం ₹1,00,000 వరకు రుణమాఫీని ఆఫర్ అయితే చేసింది. ఇప్పుడు ఎల్‌నినో ప్రభావం వల్ల మనకు వర్షాలు తక్కువగానే పడొచ్చు. లేదంటే ఈ వర్షాల వల్ల మనకు పంట దిగుబడి అనేది తగ్గిపోతుంది తక్కువ వర్షపాతం వల్ల. కాబట్టి రైతులు అప్పుల పాలనేది కాకుండా ఉండేందుకు, రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు మన యొక్క కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ యొక్క అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క రుణమాఫీ అనేది మనకు ఏ ఏ అంశాల గుండా అర్హులను గుర్తిస్తారు అంటే, సో ఒకే కుటుంబంలో ఎక్కువ మంది రైతులుంటే ఈ పథకానికి ఆ కుటుంబంలో ఉన్న ఏ ఒక్క రైతు కూడా అర్హులు కాదు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి, మీ రేషన్ కార్డులో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, గవర్నమెంట్ పెన్షనర్స్ కానీ, లేదా ప్రభుత్వం సంబంధించినటువంటి రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు, అంటే ఎగ్జాంపుల్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రస్తుతం కానీ మాజీలు కానీ, సర్పంచులు, ఉప సర్పంచులు, ఈ కేటగిరీ అంతా కూడా రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వారి కిందకు వస్తారు. ఇక నాలుగోదిగా చూస్తే 5 ఎకరాల కంటే భూమి తక్కువ ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక ఐదో పాయింట్‌గా చూస్తే ఖచ్చితంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఈకేవైసీ అనేది పూర్తయి ఉండాలి. ఇక ఈ 5లోనే మనకు ఎన్‌పీసీఐ మ్యాపింగ్ అనేది అయి ఉండాలి. ఇక వీటితో పాటుగా ఖచ్చితంగా వెబ్ ల్యాండింగ్ అనేది చేసుకొని ఉండాలి. ఈ వెబ్ ల్యాండింగ్ ప్రక్రియ అంటే మనకు ఆధార్ కార్డ్‌తో పట్టాదార్ పాస్‌బుక్‌ని లింక్ చేసుకోవడం. ఈ యొక్క మనకు చాలామంది ఏం చేస్తున్నారంటే, ఈ యొక్క లింక్ అనేది లేకపోవడం వల్ల వారి ఖాతాలోకి నిధులు రాకుండా ఆగిపోయినాయన్నమాట. సో కాబట్టి మీరైతే వెంటనే ఆ పని అయితే చేసుకోండి. ఇక మనకు తర్వాత వచ్చేసి ముఖ్యంగా చూస్తే మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ డబ్బులు పడాలి అంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది దేనికి ఉపయోగపడుతుందంటే, సో మనం ఏ రకం పంట వేస్తున్నాము, మన యొక్క పంట డీటెయిల్స్ ఏంటి, భూమి ఎంత ఉంది, రైతుకు సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందా లేదా, ఈ ప్రక్రియ అంతా కూడా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం దగ్గర డేటా అనేది ఉంటుంది. ఇది మనకు సింపుల్గా చెప్తాను. మీ దగ్గరలో ఉన్నటువంటి ఏదైతే అగ్రికల్చర్ ఆఫీస్ ఉందో ఆ అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళండి. పట్టాదార్ బుక్ తీసుకెళ్ళండి, మరియు ఆధార్ కార్డు తీసుకెళ్ళండి. ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నెంబర్ తీసుకెళ్ళండి. ఇవి 3 తీసుకొని వెళ్ళి, సార్ మాకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ అని చేయండి అని చెప్తే వాళ్ళు చేస్తారు. అంటే రైతు గుర్తింపు నమోదు సంఖ్య. సో ఇది మనకు ఖచ్చితంగా ఉండాలి. ఫ్యూచర్లో ఏ పథకమైనా మనం పొందాలి అంటే రైతు గుర్తింపు నమోదు సంఖ్య ఉన్న వారికి మాత్రమే పథకాలు వస్తాయి. మిగిలిన వారికి ఒక్క పథకం కూడా, ఒక్క బెనిఫిట్ కూడా రానే రాదు. దీనికి సంబంధించి మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే డిక్లేర్ అయితే చేసింది. సో కాబట్టి మీరు జాగ్రత్త అయితే పడండి. ఫర్దర్గా ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి ఈరోజు మీటింగ్ అనేది అయిపోయిన వెంటనే అప్డేట్ అయితే వస్తుంది. ఆ యొక్క అప్డేట్ అనేది మిస్ కాకుండా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, మనకి ఎక్కువ టైం అయితే లేదు. సో ఖచ్చితంగా మనకు ఈ నెలాఖరు లోపల లేదా వచ్చే నెల మొదటి వారంలోనే ఈ పథకానికి సంబంధించినటువంటి కంప్లీట్ అప్డేట్ కూడా అయితే రాబోతుంది. అంటే ఎప్పుడు రిలీజ్ చేస్తారో తొలి విడత కిందనంటే ముఖ్యంగా మనకు వచ్చే నెల మొదటి వారం లోపలే మనకు అమలైతే చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకనంటే ఇప్పటికే మన యొక్క కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేసేందుకు, 24వ విడత నిధులను విడుదల చేసేందుకు సర్వం సిద్ధం చేసింది. సో ఆ రోజునే మనకు దీనికి సంబంధించినటువంటి పర్టికులర్ అప్డేట్ అయితే ఇచ్చి, తర్వాత మనకు ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కంప్యూటర్లో బటన్ నొక్కి డీబీటీ పద్ధతిలోనే ₹25,000 చొప్పున తొలి విడత కింద నిధులు అయితే విడుదల చేస్తారు.
సో కాబట్టి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.